వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాలకొల్లు అచ్చుగట్ల పాలెంలో కొలువై ఉన్న శ్రీ ముక్కదారమ్మ అమ్మవారి జాతరలు మహోత్సవంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇన్కొండ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అమ్మవారికి కుంభం పోసి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 27 వరకు జాతర మహోత్సవంలో జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ జాతరలో అమ్మవారికి కుంభం పోసి నైవేద్యం సమర్పించడం ఒక ముఖ్య ఘట్టం. నరసన్నపేటలోని జామియా మసీదులో ఉపవాస దీక్షలు ముగియడంతో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మత గురువు ఫర్హాద్ ఆధ్వర్యంలో వందలాది మంది ముస్లిం సోదరులు నరసన్నపేటతో పాటు పలు గ్రామాల నుండి తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా పాల్గొన్నారు. గుడివాడలో వెనిగండ్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో గవర్నమెంట్ హాస్పిటల్ టీం బాపూజీ నగర్ స్పోర్ట్స్ జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో బాపూజీ నగర్ స్టార్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ను గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ తిలకించి విజేతలకు కప్ అందజేశారు. బద్వేలులో పరిశుభ్రతను కాపాడేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా 4 రోడ్ల కూడలిలో భవన నిర్మాణ కార్మికులు గుట్కా, పాన్ మసాలాలు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలోని చారిత్రక జామియా మస్జిద్లో రంజాన్ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. 30 రోజుల ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత షవ్వాల్ చంద్ర దర్శనానంతరం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు దాన ధర్మాలు చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జామియా మసీద్ను సందర్శించి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నరసన్నపేటలోని వంశధార కార్యాలయం వద్ద దశాబ్దాల నాటి క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు పునర్నిర్మాణానికి చొరవ చూపకపోవడంతో అవి పాడుబడిపోయాయి. దీంతో మందుబాబులు వాటిని మద్యం కేంద్రాలుగా మార్చుకున్నారు. రాత్రి వేళల్లో మహిళలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామ సమీపంలో పిడుగుపాటు కారణంగా ఒక గడ్డివాము అగ్నికి ఆహుతైంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన తర్వాత సాయంత్రం వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించి ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. ఈ క్రమంలో పిడుగుపడడంతో గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 27వ వార్డులోని క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, బ్రాడీపేట, కొత్త కులాయి చెరువుగట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. పనుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించిన మంత్రి ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పలువురు కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా భీమ్ ఆర్మీ పార్టీ అధ్యక్షుడు కొచ్చెర విజయరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బాపట్ల అధికారులు అవమానిస్తున్నారని ఆరోపించారు. స్థానిక 3వ వార్డు శ్మశాన వాటికలో నిర్మిస్తున్న స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల వద్ద మీడియాతో మాట్లాడుతూ జనవాసాల మధ్య నిర్మించాల్సిన మరుగుదొడ్లను శ్మశానంలో నిర్మించడం దారుణమని అన్నారు. ఎమ్మెల్యే నిర్మాణాలపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని మదీనా మసీదులో రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మత గురువు షేక్ ఖలీం రజా రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వేడుకల్లో పాల్గొన్న వారు కుల మతాలకు అతీతంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం రహీంతుల్లా, ఎస్ఏ షరీఫ్, ఎస్ఎం జానీ, షేక్ బాబులాల్, బాబా మియాతో పాటు పలువురు పాల్గొన్నారు.